ఇప్పటికే 2 పర్యాయాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ మరోమారు 4 బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. కేసీఆర్ ప్రచార సభకు ఇప్పటికే ఎమ్మెల్యేలు అన్ని పూర్తి ఏర్పాట్లను చేశారు. అయితే ఉదయం 10 గంటలకు కేసీఆర్ దేవరకద్ర సభలో పాల్గొనున్నారు. ఈ సభలో 80,000 మంది నుంచి 1,00,000 మంది వరకు పాల్గొంటారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సభ ద్వారా ఉమ్మడి పాలమూరు ప్రజలు బీఆర్ఎస్ కు హైట్రిక్ విజయం సాధించబోతున్నారంటున్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. హైట్రిక్ విజయంపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తన మేనిఫెస్టోల ద్వారా గడప గడప తిరుగుతున్నట్టు పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా 3వ పర్యటనలో భాగంగా రేపు దేవరకద్రకు రానున్నారు. సభ ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి గారు ఉన్నారు. మనతో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, రేపు సభ ఎలా సాగబోతుంది? ఎంతమందితో ఈ సభ కొనసాగుతుంది? మా ఎక్స్పెక్టేషను గ్రామాల్లో ఉన్న స్పందన, మేము ప్రచారానికి పోయినప్పుడు వాళ్ళ నుంచి వస్తున్న స్పందన మినిమం 80,000కు తగ్గకుండా ఈ సభకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత 9.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి మేము ఏది అడిగితే అది ఇచ్చిండు. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి సంబంధించినా ఇది కాదనకుండా, అందుకే మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టర్ములో మేము ఎమ్మెల్యేగా ఉండడం, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం చాలా అంటే గర్వంగా ఫీల్ అవుతాం. దాన్ని సద్వినియోగం చేసుకొని ఏది అడిగితే అది ఇచ్చిండు, చేసి చూపించినాం ప్రజలకి వాళ్ళ 30-40 సంవత్సరాల కోరికలు తీరినాయి. మరి తీర్చిన కేసీఆర్ గారు వస్తున్నప్పుడు మేము రావాలి కదా అని వాళ్ళే అడుగుతున్నారు. లాస్ట్కు మా ముసలోళ్ళు కూడా కొంతమంది ఊర్లోకి పోయి మేము వస్తామని అంటే అది మీకు ఇబ్బంది అవుతుంది కానీ 1000 మందిలా అంటే లేలే మా పెద్ద కొడుకుని చూడడానికి మేము రాకపోతే ఎట్లా అనే ప్రశ్న ముసలోళ్ళ మా అవ్వలు తాతలకి వెళ్ళి వస్తూ ఉంది. అందుకే దాదాపు 80,000 మందితోటి అనుకుంటా ఉన్నాం. చాలా గొప్పగా సభ ఉండబోతూ ఉంది. ముఖ్యమంత్రి గారు 10:30, 11 వరకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఫస్ట్ మీటింగ్ ఇక్కడే, దీని తర్వాతనే మళ్ళీ గద్వాలు, మక్తలు, నారాయణపేట అటు పోయే అవకాశం ఉంది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో దేవరకద్ర నియోజకవర్గం ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఆల వెంకటేశ్వరరెడ్డి చేసిన అభివృద్ధి మిగతా 13 నియోజకవర్గాల్లో కొంత తక్కువనే ఉందని సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి. అయితే రేపు జరగబోయే సభలో దేవరకద్ర నియోజకవర్గం సంబంధించి ఏమైనా హామీలు అడగబోతున్నారా? అంటే మా ప్రయారిటీ ముఖ్యమంత్రి గారిది మాది, కానీ 2014 నుంచి ఈ నియోజకవర్గం ఒకప్పుడు ఎడారిగా ఉంటుండే, వలసలు ఎక్కువ ఉంటుండే, పని లేక, నీళ్లు లేక, కరెంటు లేక, బతకనీకే గుంపు మేసులు ఎంబడి వేరే రాష్ట్రాలకు పోయేటోళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ముఖ్యమంత్రి గారు 2009లో ఎంపీగా ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంటుంది. అందుకే దీన్ని ఎట్లయినా సస్యశ్యామలం చేయాలి. కరువు జిల్లా కాదు, పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా కాదు, దీని పేరే మార్చాలంటే ముందు నీళ్ళు ఇవ్వాలన్న లక్ష్యంతో పెండింగ్ ప్రాజెక్టులకు నీళ్ళు ఇచ్చిండు. తర్వాత కొత్తగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇచ్చిండు. దాని ఫలితమే ఒకప్పుడు 36,000 ఎకరాల్లో సాగైతున్న ఈ ప్రాంతం ఇవాళ 98,000లో వరి సాగైతూ ఉంది. దాంతోపాటు ఇలా కర్వెన ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఇంకొక 60,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అంటే మా ప్రయారిటీ ఫస్ట్ ఇరిగేషన్ మీద పెట్టినాం. అదేవిధంగా రోడ్లు, బ్రిడ్జిలు, చెక్ డ్యాములు, తెలంగాణ వ్యాప్తంగా ఏ నియోజకవర్గానికి ఇవ్వనన్ని చెక్ డ్యాములు, 30 చెక్ డ్యాములు ముఖ్యమంత్రి గారు ఈ కాన్స్టిట్యూన్సీకి ఇవ్వడం జరిగింది. మా నెక్స్ట్ ప్రయారిటీ అంటే ఇండస్ట్రీస్ తీసుకురావాలి. ఇప్పటికే కేటీఆర్ గారిని ఒప్పించి మొన్న రీసెంట్గా 2-3 మంత్స్ బ్యాకే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పామాయిల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చినాం. కోజెంట్ వాళ్ళు విత్ కార్నింగ్ వాళ్ళతో ఒక 500 కోట్ల ప్రాజెక్టు తీసుకొని వచ్చినాం. ఇంకా ఎక్కువ ఇండస్ట్రీస్, ఎందుకంటే 68 కిలోమీటర్ల లెంత్ మా హైవే ఉంది నా కాన్స్టిట్యున్సీలో. ఇండస్ట్రీస్కి మంచి అవకాశం ఉంది. మా నెక్స్ట్ ప్రయారిటీ, మా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా యువతకు ఉపాధి ఎట్లా కల్పించాలన్న దాని మీద ఉండబోతాం. అయితే రేపు జరగబోయే సభ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల ద్వారా ప్రజలకు వెళ్తున్నటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ కూడా తన మేనిఫెస్టోల ద్వారా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ 2 కంపారిజన్ చేస్తే ప్రజలు మీ పార్టీకి ఎట్లాంటి స్పందన ఇస్తున్నారు? అంటే వారంటీ అయిపోయిన కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇస్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఒక మాట ఇచ్చిందంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు 2009 కాంగ్రెస్ మేనిఫెస్టో తీసుకోండి, 90% వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. అదే మా 2014, 2018 మేనిఫెస్టో తీసుకోండి, 95% కంప్లీట్ చేసినాం. అవి కాక మేము చెప్పని కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, భగీరథ, దళిత బంధు, ఇవన్నీ మా మేనిఫెస్టోలో లేనివి. అందుకే కేసీఆర్ గారు అంటే ఒక విశ్వాసం ఉంటుంది సామాన్య జనాల్లో. అందుకే వాళ్ళ గ్యారంటీలకు మా కేసీఆర్ భరోసా మేనిఫెస్టోకు చాలా తేడా ఉంటుంది. మా మేనిఫెస్టో గుండెలకు కత్తుకుంటారు, వాళ్ళ గ్యారంటీని తీసుకొని బొందలు పెడతారు. రేపు జరగబోయేది ఎలక్షన్లు కూడా అదే.
మేము ఒకటే నినాదం చెప్తా ఉన్నాం కాన్స్టిట్యున్సీలో గ్రామాల్లో, పని చేసిన కేసీఆర్కు కారు గుర్తుకు ఓటేయండి, పని చేయని కాంగ్రెస్ను బొందబెట్టండి. ఇదే స్లోగన్ తోటి పోతున్నాం. ఉమ్మడి జిల్లాలో 14 కారు గుర్తు అభ్యర్థులు గెలవబోతా ఉన్నాం. టీపీసీసీ అధ్యక్షుడు సాక్షాత్తు పాలమూరు జిల్లాకు చెందినవాడు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నట్టు తెలిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలు కాంగ్రెస్ పార్టీకి బహుమతిగా ఇవ్వబోతున్నట్టు కూడా పలు సందర్భాల్లో చెప్పినట్టు. మరోవైపు అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రజల సర్కారు కావాలన్నా దొరల సర్కారు కావాలన్నా పాలమూరు ప్రజలు తేల్చుకోవాలని మొన్న సభల ద్వారా చెప్పి ఎట్లా చూస్తారు దీన్ని? అంటే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఈ గాంధీ కుటుంబంకి వెళ్ళి ఎంతమంది వచ్చినా ఈ పాలమూరు జిల్లాలో గల్లీ గల్లీ తిరిగినా ప్రతి గుండెల్లో ఉన్నది మాత్రం కేసీఆర్ గారు. వాళ్ళకి అర్థమైతే లేదు, భాషని ఇచ్చి పోతారు అంతే. ఇంకా పీసీసీ అధ్యక్షుడు ఈ జిల్లా వాడు కాబట్టి వాళ్ళకి ఏదో హైప్ క్రియేట్ అవుతుంది అనుకుంటారు. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే మా తెలంగాణలో గెలుస్తాం, ఆడ బాపును చూసుకొని ఈడ బలుపు అనుకుంటారు. ఎందుకు కాంగ్రెస్కు ఓటేయాలంటున్నాను నేను. ఏం చేసిర్రు? మీకు అధికారం ఇచ్చినారు కదా. 2004 ఎగ్జాంపుల్ ఒకటే, మాకంటే ముందు టర్మే తీసుకుందాం. 2004 నుంచి 14 వరకు కాంగ్రెసే అధికారంలో ఉన్నది. ఏం చేసింది జిల్లాకు? మోసమే చేసింది కదా. 14 లక్షల మంది వలసలు పోతున్నారు. దానికి ఎవరు? ఆ పాపం కాంగ్రెస్ది కదా అది. ఇలా వలసలు బంద్ అయ్యి వేరే రాష్ట్రాలకు వెళ్ళి పాలమూరు జిల్లాకు వలసలు వస్తున్నారు. నా కాన్స్టిట్యున్సీలో పల్లమరిలో ఉత్తరప్రదేశ్లో వచ్చి నాటిస్తూ ఉన్నారు. గది గొప్పతనం తెలంగాణది. అంతే తప్ప ఆయన జిల్లావాడు కాబట్టి పని ఇవాళ రేపు మనుషులు కాదు, పనిని చూస్తారు. కాన్స్టిట్యున్సీలో ఏం జరిగింది, లాస్ట్కు మండల్లో ఏం జరిగింది, ఊర్లో ఏం జరిగింది, ఊర్లో మా గల్లీకి ఏం జరిగింది, అంత డీప్గా ఇవాళ ప్రజలు ఆలోచన చేస్తారు. ప్రజలు స్పష్టంగా అవగాహనతో ఉన్నారు. ఎవరు పని చేసారు, ఎవరికి ఓటేయాలి, చాలా క్లారిటీతో ఉన్నారు. 30 తారీఖు నాడు వస్తే డబ్బులు తిరిస్తే మనకు అర్థమైపోతుంది. కేసీఆర్ గారికి అంటే కేసీఆర్ అంటేనే ఒక ప్రేమ ఈ ప్రాంతంలో. లేదా కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈ పాలమూరు రంగారెడ్డి వస్తుందా, ఈ పెండింగ్ ప్రాజెక్టులు అయ్యేదా, ఈ వలసలు ఆగేటివా? ఒక్కసారి మీరు మీ మీడియా వాళ్ళని కూడా కొడతా ఉన్నారు. 2014 కంటే ముందు ఉన్న వీడియోలు అన్నీ తీయండి. జిల్లా ఎడారిగా, ఈ నియోజకవర్గం ఎడారిగా ఎట్లా ఉంటుండేనో, ఈ ఊక చెట్టు వాగు ఎడారిగా ఉండి ఒక 15-16 బోర్లు వేస్తే కూడా నీళ్లు పడని పరిస్థితి. ఇలా మేము దాన్ని ఒక సజీవ నదిగా పెట్టినాం. ఎట్లా పెట్టగలిగినాం? ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం. చెక్ డ్యాములు కట్టినాం, దానిలకు లిఫ్ట్ల ద్వారా నీళ్లు వచ్చి ఇడుస్తున్నాం. దాంతో 1000 బోర్లు రీఛార్జ్ అవుతున్నాయి, 2 పంటలు వండించుకుంటారు, రైతు బంధు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం. ఆటోమేటిక్గా ఆ నుంచి పైపులు వేసుకొని వండించుకుంటారు రైతులంతా బిజీగా ఉన్నారు, పని మీద ఉన్నారు. లాస్ట్కు వాళ్ళు పంట వండితే మేము పోయి కొనుక్కుంటున్నాం కదా. దేశంలో ఏ రాష్ట్రంలోనే ఉందా? పక్కలు ఉన్న కర్ణాటకలో ఉందా? కంపారిజన్ అదే చూస్తారు కదా. అంతే తప్ప ఆయన జిల్లా వాడు కాబట్టి కాంగ్రెస్కు హైప్ వస్తుందని వాళ్ళ ఆ భ్రమలో ఉండనియండి. వాళ్ళు ఇంకొక 20 రోజులని ఉండండి ఆ భ్రమలో. 3 తారీఖు తెలిసిపోతుంది కదా. మొత్తంగా దేవరకద్ర సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు? దేవరకద్ర సభ ద్వారా మేము ఒకటే చెప్పబోతా ఉన్నాం. పని చేసిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఎవరి చేతిలో రాష్ట్రం ఉంటే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ప్రజలు ఆగమాగం కావద్దు, ఆలోచన చేయాలి. ఒక్కసారి 2 కళ్ళు మూసుకొని 2014 కంటే సినిమాలో రివీల్ చేసిన బ్యాక్ పోతాం కదా, అట్లా పోయి చూసుకోవాలి. ఎట్లా ఉండే అప్పుడు కరెంటు పరిస్థితి ఏంది, తాగే నీళ్ళ పరిస్థితి ఏంది, సాగునీరు పరిస్థితి ఏంది, ఇవన్నీ రివీల్ చేసుకుంటే మనకు అనిపిస్తుంది, అరే 9.5 ఏళ్ళ ఇంత గొప్పగా. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏర్పడ్డ రాష్ట్రాల కంటే గొప్పగా 75 ఏళ్ల క్రితం ఏర్పడ్డ రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్. మరి 9.5 సంవత్సరాలు ఆ రాష్ట్రాలను ఎట్లా దాటినాం, ఎట్లా నెంబర్ 1 అయినాం, ఎట్లా నెంబర్ 1 ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఉండడం సేఫ్. ఇలా 9.5 ఏళ్ళుగా ఒక్కరోజు ప్రశాంతంగా ఎట్లా ఉంది రాష్ట్రం? ఒక్కరోజు కర్ఫ్యూ లేదు, ఒకరోజు 144 సెక్షన్ లేదు. ప్రజలు వాళ్ళ పనిలో అన్ని వర్గాలు, అన్ని మతాలు సోదరభావంతో ఓన్లీ డెవలప్మెంట్లో నీవు నేను పోటీ పడదామన్న రీతిలో ఇలా తెలంగాణ ముందలుకోతున్న క్రమంలో వీళ్ళు వస్తే ఆగమైపోతుంది అన్నది కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ వస్తే వాళ్ళ కుర్చీల పంచాయితీ 6 నెలల కూడా కుర్చీ మారుతూనే ఉండాలా. వానికి ఆ కుర్చీ కాపాడుకోవడమే సరిపోతుంది తప్ప ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచన ఉండదు. మా ముఖ్యమంత్రి గారికి ప్రతి నిమిషం ఇంకా ఏం చేయాలి తెలంగాణను బంగారు తెలంగాణ. ఇప్పటికే అనుకోని అన్ని గొప్ప పనులు చేసుకోగలిగినాం. సంక్షేమం కళలో కూడా ఊహించలే ఏ రైతు బంధు లాంటి పథకం వస్తుందని. ఏ ఆడబిడ్డ కళలో కూడా ఊహించలే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే నాకు కట్న కింద ₹1,00,000 వస్తుందని. అటువంటివి ఇంకా చాలా గొప్ప ఆలోచనలు ఉన్నాయి. అందుకే కేసీఆర్నే నమ్ముతారు, కారు గుర్తుకే ఓటు చేస్తారు. ఈ నియోజకవర్గం నుంచి కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతాం. మొత్తంగా రేపు జరగబోయే సభ ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో
మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుందన్న నమ్మకం ప్రజలకు కలిగించబోతున్నామంటూ 9.5 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి తమ విజయానికి కూడా రేపు బాటలు వేస్తుంది అంటున్నారు. మొత్తంగా ఈ సభ రేపు దాదాపు 1,00,000 మందితో ఈ సభ సాగనుందంటూ ఈ సభ ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ పాగా వేయబోతుందంటున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, దేవరకద్ర.